నమస్తే అండి. నా పేరు డాక్టర్ రఘువీర్ రాజబూస, కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్, రెనోవా నీలిమ హాస్పిటల్. ఇవాళ మనము కొన్ని మానసిక రుగ్మతలు, ఆరోగ్య సమస్యలు తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. మన జీవితంలో ఎన్నో కష్టాలు ఎన్నో ఉన్నా మానసిక రుగ్మతలు మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి స్ట్రెస్ వల్ల. అయితే మనం దీంట్లో కొన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. మొదటిది డిప్రెషన్ అనేది ఒక మానసిక రుగ్మత. దాంట్లో 8 లక్షణాలు ఉంటాయి. దాంట్లో మొదటిది మనసు ఎప్పుడు చూసినా దీనంగా ఉండడం, 2 నిద్ర లేకపోవడం, 3 దేని మీద కూడా సాధారణంగా ఇంట్రెస్ట్ ఉండే విషయాలు ఇంట్రెస్ట్ లేకపోవడం, చిన్న చిన్న విషయాలకి ఏదో తప్పు చేసేసాను లేకుంటే నేను దేనికి పనికిరాను అని అనిపించడం, 5 మన ఎనర్జీ లెవెల్స్ ఓపిక చాలా నశించడం, 6 కాన్సంట్రేషను ధ్యాస తగ్గిపోవడం, ఆకలి చాలా తగ్గిపోవడం, మనం సాధారణంగా చేసే పనులు కూడా చాలా నెమ్మదిగా చేయడం, ఇంకోటి ఎందుకు ఈ జీవితం ఇలా ఉంది, దీనికంటే చనిపోతాం బాగుంటుంది కదా అని ఆలోచించుకోవడం. ఈ ఆలోచనలు తీర్లు దాదాపు 2 వారాల కంటే ఎక్కువ ఉండేటట్టుంటే దీన్ని మనము డిప్రెషన్ కింద తీసుకుంటాం. లక్షణాల ఎన్ని వస్తున్నాయి, ఎన్ని రోజుల నుంచి ఉన్నాయి, దాని మీద దీన్ని వివిధాలుగా డివైడ్ చేసుకుంటాం అన్నమాట. సాధారణంగా డిప్రెషన్ వచ్చిన వాళ్ళకి వచ్చేవాళ్ళు చిన్న వయసులో అంటే 10-14 వయసు నుంచి 25% వచ్చే వాళ్ళకి ఇంకా ఎక్కువ ఉంటుంది. వేరే వయసులో కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సాధారణంగా అందరూ అనుకునేది స్ట్రెస్ బాగుంటేనే డిప్రెషన్ రావాలని చాలామంది అనుకునే పెద్ద ఒక మూఢనమ్మకం అండి. అది నిజం కాదు. స్ట్రెస్ ఉంటే డిప్రెషన్ వచ్చే అవకాశాలు పెరుగుతాయి, కానీ స్ట్రెస్ ఉంటేనే డిప్రెషన్ రావాలని లేదు. 2 దీన్ని ట్రీట్మెంట్ ఎలా చేసుకుంటాం? దీనికి ట్రీట్మెంట్కి మనము మందుల ద్వారా కానీ, కౌన్సిలింగ్ ద్వారా కానీ, లేకుంటే వేరే రకమైన మ్యాగ్నెటిక్ థెరపీతోన కానీ దీన్ని మనము ఈ మధ్యలో ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. పేషెంట్ అవసరాలు పరిగణించుకొని, వారి వయసు వేరేవన్నీ పరిగణనలు తీసుకొని వారికి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంటుంది. సో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దీని నుంచి మనము ఎన్ని రోజులు ఆగితే అన్ని రోజులు మనం దీనికి ఈ రోగపు వేదనకి మనం ఇబ్బంది పడినట్టే. సో నేను మీకు ఈ ఛానల్ ద్వారా చెప్పేది, మీరు మీ ఆలోచన మార్చుకోవాలని, హ్యాపీగా ఉండాలని మీరు ప్రయత్నించండి. దీనికోసం కావాల్సిన ట్రీట్మెంట్ తీసుకోండి. మా దగ్గరికి రావచ్చు, మేము మీకు సహాయం చేయడానికి ఎప్పుడు ఉంటాం ఇక్కడ. సో రండి, ట్రీట్మెంట్ తీసుకోండి. అందరూ ఆరోగ్యంగా ఉండండి. నమస్తే.